ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన భార్యతో కలిసి జీవించేవాడు. వారు కష్టపడి వ్యవసాయం చేసుకునేవారు. వారి జీవన విధానం సాధారణంగా ఉన్న ప్రేమతో నిండిపోయినది. కాలం గడుస్తూ ఉండగా వారికి ఒక అందమైన శిశువు పుట్టాడు. ఆ చిన్నారి పుట్టిన ఆనందంలో ఆ ఇంటి వాతావరణం కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. రోజులు గడుస్తూ ఉండగా రైతు భార్య తన బిడ్డను చూసుకోవడానికి సమయం ఉండేది కాదు. ఒకరోజు రైతు తన భార్యతో ఇలా అన్నాడు: మన బిడ్డ ఇంకా చిన్నవాడు. ఇంట్లో ఒక జంతువు ఉంటే అది మన బిడ్డకు రక్షణగా ఉంటుంది అని భావించాడు. అతని భార్య అంగీకరించింది. కొద్ది రోజుల తర్వాత రైతు పొలంలో ఒక చిన్న ముంగీస పిల్లను కనుగొని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ చిన్న ముంగీస చాలా అందంగా చురుకుగా ఉండేది. కొద్ది రోజుల్లోనే అది కుటుంబానికి ఒక సభ్యురాలైపోయింది. రైతు బిడ్డతో అది ఆడుకునేది. బిడ్డ కూడా దాన్ని చూసి నవ్వుతూ ఉండేవాడు. రైతు భార్యకు కూడా ఆ ముంగీస మీద చాలా ప్రేమ పెరిగింది. ఒకరోజు రైతు పొలానికి వెళ్ళాడు. అతని భార్య కూరగాయలు తెచ్చేందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరే ముందు ఆమె ముంగీసును చూసి ఇలా చెప్పింది: ముంగీస, నా బిడ్డను జాగ్రత్తగా కాపాడు. నేను త్వరలోనే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ముంగీస అర్థమైనట్లు తల ఊపింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొద్ది సమయానికే బిడ్డ ప్రక్కన ఒక పెద్ద నాగుపాము లోపలికి చొరబడింది. బిడ్డ నిద్రలో ఉన్నాడు. పాము బిడ్డపై దాడి చేయబోతుండగా ఆ దృశ్యం ముంగీస కంటపడింది. ముంగీస భయపడలేదు. వెంటనే పాముపైకి దూకి దాన్ని పట్టుపట్టి తీవ్రంగా పోరాడింది. పాముని కరిచి చంపేసింది. ఆ పెనుగులాట తర్వాత ముంగీస తలపైన మరియు ముఖం మీద రక్తం పడింది. అది ఆనందంగా బయటకు పరిగెత్తి తన యజమానురాలు వస్తుందేమో అని ఎదురు చూసింది. కొంతసేపటికి రైతు భార్య ఇంటికి వచ్చింది. ఇంటి ముందు రక్తంతో నిండిన ముంగీసును చూసి ఆమె ఒక్క క్షణం భయంతో, ఓరి దేవుడా, ఇది నా బిడ్డను చంపేసిందా అంటూ భయంతో కేకలు వేసింది. ఆమె కోపంతో ఒక కుండ తీసుకుని ముంగిసపై విసిరింది. ఆ ముంగిస అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత ఆమె లోపలికి పరిగెత్తుకు వెళ్లి చూసింది. బిడ్డ సురక్షితంగా నిద్రపోతూ ఉన్నాడు. పక్కనే చనిపోయిన పాము పడి ఉంది. ఆ దృశ్యం చూసి ఆమె కన్నీరు మున్నీరుగా, అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని విలిపించింది. తన తొందరపాటుతో ఒక విశ్వాసమైన జీవిని కోల్పోయానని బాధపడింది. కొంతసేపటికి రైతు తిరిగి వచ్చాడు. భార్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. రైతు, మనం విశ్వాసం గల మిత్రుని మనమే చంపేశామని బాధపడ్డాడు. ఆ రోజు నుండి ఆ రైతు భార్య ఎప్పుడూ ఆలోచించేది. ఆలోచించకుండా చేసే ప్రతి పని దుఃఖాన్నే ఇస్తుంది. ఈ కథ యందు నీతి: మన జీవితంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు శాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. మనం చూసినది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. సత్యం తెలుసుకోకుండా చర్య తీసుకోవడం వలన మనకు నష్టమే కలుగుతుంది. విశ్వాసం చాలా విలువైనది. అనుమానం ఆ విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.